అప్పట్లో మీరు చదివిన మా జనరేషన్ అప్పుడు కూడా బుక్స్ తక్కువ ఉండే, అవును కానీ ఇప్పటి పిల్లలకు చాలా బుక్స్ ఉన్నాయి. హెవీ లగేజ్ అయిపోయింది. వర్క్ బుక్స్ అని ఏమేమో బుక్స్ అని. అంటే ఆ బుక్స్ అన్ని నీడెడా మేడం ఇప్పుడు? లేకుంటే పిల్లలు అసలు నిజంగా అంటున్నాను కదా, అప్పుడు అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవే సబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి. సబ్జెక్ట్. కానీ వేరే యాక్టివిటీస్, వేరే వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి కదా. ఏంటిది మేడం వాళ్ళ అసలు? వయసు కంటే ఎక్కువ మోస్తున్నారు అవును, సార్ వాళ్ళ పిల్లలు బరువు బుక్స్. కన్నా ఎక్కువ అయిపోయినాయి. వయసు వాళ్ళ బరువు కంటే కూడా బ్యాగ్ మోస్తున్నారు. ఆ Yes. బ్యాగ్ మోయడానికి అమ్మ అబ్బో పొద్దు నుంచి మావాడు కష్టపడిపోయి వచ్చాడు, ఆ బ్యాగ్ కూడా అమ్మే మోస్తుంది. Yes. ఇక మా అమ్మ ఉంది కదా ఇంకేం బాధ అన్నట్టు ఉంటున్నారు పిల్లలు కూడా. సో అన్ని బుక్స్ అసలు అవసరం లేదు. Hmm. ఒకటి లాంగ్వేజ్, అవును. లాంగ్వేజ్ నేర్చుకునేది, సైన్స్, సోషల్, ఆబ్జెక్టివ్స్. తర్వాత వచ్చేసి మ్యాథ్స్, ఇంకా అంత బుక్స్, ఇంగ్లీష్, నా గ్రామర్, వీటి ఈ కోసం 6-7 సబ్జెక్ట్స్ కి 6-7 సబ్జెక్ట్స్ కి వాళ్ళు ఇన్ని బుక్స్, ఇన్ని నోట్స్లు, వాళ్ళు మొయ్యలేక అసలు ఫస్ట్ క్లాస్కి ఏముంటాయి సార్? అవును. ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏముంటాయి? వాడికి ఇప్పటి నుంచే స్టోరీలు పెద్ద పెద్దవి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, అవన్నీ ఇచ్చేస్తే వాడి బ్రెయిన్ తగ్గట్టు ఉండాలి కదా. అదే. వాడి బ్రెయిన్ కంటే హెవీ అయిపోతాం, వాడు చదవలేకపోతున్నాడు. ఫస్ట్ క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందండి సార్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోతుంది, ఆటోమేటిక్గా 9th దాకా వాడు పాస్ అయిపోతాడు. నో, ఇదేం ఉండదు. మనదే కాబట్టి, స్కూల్దే కాబట్టి. స్కూల్ మందే లేకపోతే ఉన్నా కానీ వాళ్ళు చదివినా చదవకపోయినా ఓకే సార్ పాస్ చేసేస్తున్నారు. వాడు 35 మార్క్స్ వచ్చినా పాస్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే లేదు ఓకే. ఇప్పుడు ప్రకారం. ఎంతసేపటికి రద్దితే బట్టి పట్టడం, వాడు వేరే క్వశ్చన్ ఇస్తే రాయలేదు, బట్టి పట్టుడు చదువు, దీనికి ఇన్ని పుస్తకాలు. వాడు ఏం చెప్తాడంటే పైగా మా మ్యామ్ ఇదే చెప్పి, ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఇంకేం రావు. ఒకవేళ వేరేదైనా ఇస్తే ఏం చేస్తావురా అని అన్నాం అనుకోండి, లేదు మా మేడం ఇవే చెప్పి, రివిజన్ ఇవే చేసుకోమన్నారు, అంతే. అవే చదువుతున్నారు వాళ్ళు. కానీ ఎగ్జామ్స్ అప్పుడు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవే ఇప్పుడు తెలియదు సార్ అది. అది ఇప్పుడు తెలియదు. 10th క్లాస్ దాటిన తర్వాత కదా. అప్పుడు 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్ పేపర్ పట్టుకున్నప్పుడు వాడికి అన్ని క్వశ్చన్లు చదవాలి. అప్పుడు మేడం రాదు కదా, అప్పుడు మేడం రాదు, మేడం చెప్పదు, అప్పుడు ఏమవ్వాలి? ఇంకా చాలా కష్టం అయిపోతుంది. అసలు ఈ ఇంపార్టెంట్ ఇది అనేది లేకుండా వాడు టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకుంటే దాంట్లో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని లేదా మనం హైలైటర్ పెట్టి హైలైట్ చేసుకొని రాసుకుంటూ ఉంటే కొంచెం మనకి అదే స్పీడోమీటర్ అంటే ఏంటి, స్పీడ్, వాట్ ఈస్ ద స్పీడ్ అన్నాం అనుకోండి, వాడు అదే చెప్తాడు, ఓకే అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఆడోమీటర్ అంటే ఏంటంటే అది మా మ్యాథ్స్ చెప్పలేదు, ఇంతే, ఇదే సమాధానం. అట్లా కాకుండా టెక్స్ట్ బుక్ చదివి ఉండాలి. అది టీచర్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ చదివేలాగా ఫస్ట్ క్లాస్కి వెళ్ళంగానే టీచర్ని ఒక్కొక్కరిని ఒక్కో పారాగ్రాఫ్ చదివించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లెసన్ ఆ పారాగ్రాఫ్ మీనింగ్ చెప్తుంది మ్యామ్, చెప్పినప్పుడు లెసన్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అండర్స్టాండ్ కూడా అవుతుంది. ఇట్లా అని చెప్పాలన్నమాట. అంతేగాని ఆమెమో చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి స్కూల్లో అర్థం కాదు, తర్వాత ట్యూషన్లోకి వస్తారు. ట్యూషన్లో ఉన్న 2 hours 3 hours మొత్తం ఒక టీచర్ అదే లెసన్ చెప్పాలంటే మళ్ళీ వీళ్ళకి టైం వేస్ట్ అవ్వదు, పోర్షన్ కంప్లీట్ అవ్వదు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పోర్షన్ కంప్లీట్ అవ్వడం కోసం వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేస్తారు. అయితే ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఎవరు చేయట్లేదండి, ఎవరు అసలు ఎగ్జాంపుల్స్ టచ్ చేయట్లా. ఆ ఎగ్జాంపుల్స్ టచ్ చేస్తే దాంట్లో నుంచే వస్తాయి క్వశ్చన్ ఆన్సర్స్. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటా పోతే మళ్ళీ వాళ్ళకు ఈ సిలబస్ ఇచ్చిన టైం పీరియడ్ లో సరిపోదు కదా. ఇప్పుడు మీకు డిసెంబర్ వరకే పోర్షన్ అంతా కంప్లీట్ చేయాలనేది చెప్పేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ పెట్టేస్తారు కదా, జనవరి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేస్తారు. ఇది వరకు అకాడమిక్ ఇయర్ అంటే మార్చి అట్లా ఉండేది, ఇప్పుడు ఫిబ్రవరి కూడా వచ్చేసింది. సిబిఎస్ఈ ఫిబ్రవరి 15th నుంచి ఎగ్జామ్స్, సిబిఎస్ఈ ద్వారా ఏమైంది ఫిబ్రవరిలో వచ్చేసింది, ఇంకా రాను జనవరిలో కూడా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారా, స్టాండర్డ్ అయితే లేదు సార్, చదువు అయితే స్టాండర్డ్ అయితే లేదు, ఏదో చదువుతున్నారు అయిపోతుంది. అండ్ ఇప్పట్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కి చూస్తే కనుక మార్నింగ్ క్లాసెస్ అని నైట్ క్లాసెస్ అని పెట్టడం జరుగుతుంది కదా. అలా పెట్టడం వల్ల పిల్లలకి ఎంతవరకు యూజ్, అంటే స్ట్రెస్ గానే ఫీల్ అవుతారు కానీ పిల్లలు నేర్చుకోవడానికి అక్కడ ఛాన్స్ ఏముంటుంది? స్ట్రెస్ సార్, అంత మంచి మీరు 4 o'clock దాకా స్కూల్ ఉంటుంది, 4 అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ అని మళ్ళీ వాళ్ళని అదే రూమ్ లో కూర్చోబెట్టి అదే ఎన్విరాన్మెంట్ లో కూర్చోబెట్టి చదివితే వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళు పుస్తకం పట్టుకొని బద్ధకంగా కూర్చుంటారు. కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటుంటారు, ఈ వార్డెన్స్ వాళ్ళు ఉంటుంటారు కదా కొన్ని, మనం ఇప్పుడు చూస్తున్నాం బయట ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ లో వాళ్ళు స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తారు. అంటే పిల్లల్ని కొట్టడం కాదు, అక్కడ వాళ్ళు ఏం చదువుతున్నారు, ఆ టైంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఒక్కటి చూసుకుంటే, అదే పిల్లలు సేమ్ ఇంటికి వచ్చి కాసేపు ఆడుకొని ఇంట్లో కూర్చొని చదువుకుంటారుగా. ఆ టైము ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వట్లేదు, స్కూల్స్ కూడా అట్లాగే వచ్చినాయి. పేరెంట్స్ ఇచ్చారనుకోండి పిల్లలకి, పర్లేదు మా అబ్బాయి కొంతసేపు ఆడుకుంటాడు, ఏం పర్వాలేదు, తర్వాత చదువుతాడు, ఎన్ని మార్క్స్ అనేది మ్యాటర్ కాదు అక్కడ, నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నదే మ్యాటర్ అక్కడ. నీకు పిల్లవాడికి మ్యాథ్స్ ఎంత సబ్జెక్ట్ వచ్చింది, బేసిక్ ఉందా లేదా, బేసిక్ లేకుండా వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి దేనికి నో యూజ్, అది
కానీ కొంతమంది ఇప్పట్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్స్ ఎలా పెట్టిస్తున్నారు అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కి వేరే టీచర్, మిగతా సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ కి వేరే టీచర్, అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉంటే వేరే టీచర్, ఇలా పెడుతున్నారు. పిల్లలు ఎలా వెళ్తారు, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారు, కొంతమంది చూస్తున్నారు. అసలు ఎటు కాకుండా అయిపోతారు సార్. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టైం చెప్తారు. ఆ టైం మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాం, లేదా ఆన్లైనే అవుతుంది అనుకోండి. ఇంట్లో కూర్చుంటున్నాడు పొద్దుస్తమానం, పొద్దున్నుంచి స్కూల్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఆన్లైన్ లో చదివితే ఏమర్థం అవుతుంది పిల్లలకి? ఇదంతా అర్థం లేని చదువు వ్యర్థం అంటారు చూసారా, అదే సార్, అంతకంటే ఇంకేం లేదు. ఏంటి, డబ్బు ఉందని పేరెంట్స్ పెట్టించడం. మా వాడు బాగా వచ్చాడు అంటే కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు ఇది, అంటే మా వాడు చదువుతాడు ఎట్లయినా, మేము డబ్బు పెట్టేసాము వాడు చదువుతాడు ఎట్లయినా అని. అది అసలు తప్పు పద్ధతి. ఇంట్లో కూర్చొని పేరెంట్స్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఒక ½ మాట్లాడి, ఓకే నాన్న మనం ఇంత ఫ్యామిలీ అంతా కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ మనం ఇంకా చదువుకోండి మీరు, నేను నా వర్క్ చేసుకుంటా అనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఫాదర్ అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇంట్లో మదర్ ఈ లోపల వంట చేసి తీసుకొని వచ్చి వీళ్ళంతా చదువు అయిపోయిన తర్వాత ఆవిడ కూడా కూర్చొని అందరు ఒక మంచి వాతావరణంలో ఉండేసి భోజనాలు చేసి అన్ని ఉంటాయి అనుకోండి, అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి హ్యాపీ ఉంటుంది, మా మదర్ ఫాదర్ మాతో టైం స్పెండ్ చేశారన్న ఇది ఉంటుంది. వాళ్ళకి ఎంత స్కూల్లో స్ట్రెస్ ముందర పేరెంట్స్ ముందర చెప్పుకున్నారు అనుకోండి, ఇంటికి రాగానే నేను ఈ రోజుకి మా పిల్లల్ని అడుగుతాను, ఆఫీస్లో ఏమైందన్నా అడుగుతాను, స్కూల్లో ఏమైందన్నా, కాలేజీలో ప్రతి విషయం అడిగేదాన్ని నేను. ఏమైంది వాళ్ళ స్కూల్లో మంచి జరిగినా చెడు జరిగినా చెప్పాలి పిల్లలు. ఇంటికి వచ్చి పేరెంట్స్తో ఎప్పుడైతే చెప్పుకోగలుగుతారో అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు.